ప్రతిరోజు 180 కోట్ల ఫొటోస్కు పైగా ఇంటర్నెట్లో షేర్ అవుతున్నాయి. జీవితంలో కొన్ని మంచి మూమెంట్స్ను అలా ఫ్రీజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ను డిజిటల్ ఇన్ఫర్మేషన్గా మార్చుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా కెమెరా లేదా స్మార్ట్ ఫోన్ కెమెరా ఎలా వర్క్ అవుతుందో, డిజిటల్ పిక్సెల్గా ఎలా మారుతుందో ఆలోచించారా? ఇప్పటికీ చాలామందికి కెమెరా బటన్ నొక్కినప్పుడు లేదా స్మార్ట్ ఫోన్ కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఈ వీడియోలో కెమెరా ఎలా పనిచేస్తుంది, కెమెరా ఫొటోస్ ఎలా తీయగలుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు డోర్స్, విండోస్, లైట్ లేని ఒక డార్క్ రూమ్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు మీకేం కనిపిస్తుంది? లైట్స్, విండోస్, డోర్స్ లేవు కాబట్టి మొత్తం చీకటిగా ఉంటుంది, కాబట్టి ఏం కనిపించదు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ లైట్ను మీరు ఆన్ చేశారనుకోండి. అప్పుడు మీకు ఆ లైట్ టార్చ్ లైట్ నుండి స్ట్రేట్ లైన్లో వెళ్తుంది. ఎప్పుడైతే ఆ లైట్ వస్తువులను తాకుతుందో అప్పుడు లైట్ రిఫ్లెక్ట్ అయి మీ కంటిని చేరినప్పుడు ఆ వస్తువు మీకు కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా అంటే హోల్ ఉన్న రూమ్. ఆబ్జెక్ట్స్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ హోల్ గుండా వెళ్ళి ఆపోజిట్ వాల్పై తలకిందులుగా పడుతుంది. ఇక్కడ కెమెరా అంటే రూమ్, ఆ రూమ్కు ఒక హోల్. ఆబ్జెక్ట్స్ నుండి రిఫ్లెక్ట్ అయిన లైట్ హోల్ గుండా వెళ్ళి ఆపోజిట్ వాల్పై తలకిందుగా ప్రొజెక్ట్ అవుతుంది. అయితే ఇదంతా ఫోటోగ్రఫీ డెవలప్ కాకముందు. ఎప్పుడైతే ప్రొజెక్ట్ అయ్యే లైట్ గోడ వెనుక లైటు కూడా రెస్పాండ్ అయ్యే సెన్సిటివ్ మెటీరియల్ ఉంచాలనే ఆలోచన వచ్చిందో అప్పుడు ఫోటోగ్రఫీలో కెమెరాలో డెవలప్మెంట్ వచ్చింది. ఇలా చేయడం వలన రిఫ్లెక్ట్ అయిన లైట్ ఈ కెమికల్ మెటీరియల్ త్వరగా రియాక్ట్ అవ్వడం వల్ల సర్ఫేస్ మీద ఇమేజ్ ఏర్పడేలా చేస్తుంది. లెన్స్. ఫస్ట్ తయారు చేసిన కెమెరా ఎక్కువ మొత్తంలో లైట్ క్యాప్చర్ చేయలేకపోయేది. ఆ కెమెరా ఒక ఫోటోను క్యాప్చర్ చేయడానికి 8 గంటల సమయం తీసుకునేది. ఆ ఫోటో కూడా బ్లర్గా వచ్చేది. కానీ ఇప్పుడు ఫోటో తీయాలంటే మిల్లీ సెకండ్స్ల టైం పడుతుంది. దీనికంతా కారణం కెమెరా యొక్క లెన్స్. ఎప్పుడైతే లైట్ ఆబ్జెక్ట్స్ పై పడి బౌన్స్ అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ గుండా కూడా వెళ్ళగలదు, డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోగలదు. ఈ కెమెరా లెన్స్ పక్కల ఉన్న బౌన్స్ అయిన లైట్ను అంతా తీసుకుంటుంది. ఈ లైట్ రేస్ను ఒక గ్లాస్ సహాయంతో సింగిల్ పాయింట్ దగ్గర పడేలా చేస్తుంది. ఈ లైట్ ఒకేసారి డిజిటల్ కెమెరా సెన్సర్పై పడినప్పుడు కెమెరా ఫోటో క్లియర్గా తీయగలుగుతుంది. ఒకవేళ సరైన పాయింట్పై పడపోతే ఫోటో బ్లర్గా వస్తుంది. లెన్స్ ఫోకసింగ్ సిస్టమ్ గ్లాస్ పీస్ను ముందుకి లేదా వెనక్కి జరపడం, అంటే సెన్సార్ సిస్టమ్ నుండి దూరంగా లేదా దగ్గరగా జరగడం వలన లెన్స్ అడ్జస్ట్ అవుతుంది. దీనివల్ల ఫోటోగ్రాఫర్ క్లియర్గా ఫోటో తీయగలుగుతాడు. ఈ లెన్స్ డిస్టెన్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. లెన్స్ ముందు భాగం సెన్సార్ నుండి దూరం జరిగినప్పుడు ఆబ్జెక్ట్ దగ్గరగా, లెన్స్ నుండి దగ్గరగా జరిగినప్పుడు ఆబ్జెక్ట్ దూరంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.